మీద కుమ్మరిస్తున్నాడు. రిసీవ్ చేసుకోండి. చూడండి, చూడండి, చూడండి. వాళ్ళంతా మీరు చూడండి, తట్టుకోలేకపోతుంది. చూడండి, అభిషేకం ఎలా మొత్తం షేక్ చేస్తుందో చూడండి. వాళ్ళంతా షేక్ చేస్తుంది. చూడండి, లాస్ట్ టైం నేను కేవీఆర్ ఫంక్షన్ హాల్కి వచ్చినప్పుడు అసలు చాలా బాధతో దుఃఖంతో వచ్చాను. అసలు నేను భరించలేకపోతున్నా నాకున్న సమస్యను బట్టి. కానీ ఆ రోజు నాకు బ్రదర్ గారు నాకు డెలివరెన్స్ చేశారు. నేను స్టేజ్ మీద కూడా నాకు అసలు తెలియదు ఎలా తూలిపోయానో. అసలు ఒళ్ళంతా తేలిపోయి హల్కాగా అయిపోయింది. అప్పటి తర్వాత నేను మాత్రం ఏది నాకు సమస్య అనిపించలేదు. చాలా ధైర్యంగా ఎదుర్కొంటున్నాను. నాకు అసలు భయమే అనిపించలేదు. నేను చాలా ఆరోగ్యంగా కూడా ఉన్నాను. మెడంతా లాగేసేది, ఇప్పుడు అది లేదు. నేను లేదు. అప్పటి నుంచి ఆగస్ట్ 8 నుంచి మీకు అప్పుడు డెలివరీ చేస్తాం, కేవీఆర్ ఫంక్షన్ చేస్తాము. అప్పటి నుంచి మీకు నొప్పి లేదండి. అంతేకాదు, ఎక్కువ భయపడేదాన్ని ప్రతి విషయానికి. భయం అన్నది ఇప్పుడు కలగటం లేదు. నేను చాలా ధైర్యంగా ఉన్నాను. ఉంటున్నారు. భయం అనిపించట్లేదు. లాస్ట్ టైం ఆగస్ట్ 8 నాడు కేవీఆర్ ఫంక్షన్ పెట్టాము. ఆ సిస్టర్ వచ్చారు. డెలివరీ చేసిన తర్వాత ఎన్నాళ్ళ నుంచి నొప్పి ఉండేదమ్మా? మెడ నొప్పి నాదైతే చాలా సంవత్సరాలు అండి, 10 సంవత్సరాల పైనుంచి. 10 సంవత్సరాల నుంచి మీరు ఉండేది. హాస్పిటల్కి వెళ్ళారమ్మా? వెళ్ళానండి. న్యూరో ప్రాబ్లము, మెడిసిన్ కూడా. అయితే అన్ని మెడిసిన్లు చాలా తగ్గిపోయాయి, లేవు. ఇప్పుడు ఏ మెడిసిన్స్ వాడతలేరు? చిన్న టాబ్లెట్ ఒకటి కేవీఆర్, అది భయంతో వేసుకునే. కానీ మీరు చేసిన రోజున అసలు మీరు వెళ్ళాక వేసుకోలేదు. అప్పటి నుంచి లేదండి. టెన్షన్ ఉండేది నాకు, బాగా నరాలు లాగేస్తూ ఉంటాయి. ఈ టెన్షన్ కి బ్రెయిన్ అంతా పట్టేసినట్టు అయిపోతుంది అనమాట. ఇప్పుడు అట్లా టెన్షన్ లేదు నాకు. టెన్షన్ లేదు, భయం కూడా లేదు, నొప్పి కూడా లేదు. మెడిసిన్ టాబ్లెట్స్ ఏం వాడటం లేదండి. నాకు ఉండేది లేదు. వావ్, చూసారండి ఈ బిడ్డ. లాస్ట్ టైం వచ్చిన డెలివరీ చేశాను. మీరు కూడా అనుకోండి. నేను ఇప్పుడు మీటింగ్ తర్వాత ప్రేయర్ లైన్ ఉంటుంది. నేను ఎవరి మీద అయితే చేసి ప్రార్థన చేస్తానో వారికి అద్భుతం జరుగుతుందని ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా, రిసీవ్ అని. వారికి ఉన్న నొప్పి విడిచేసి పోతుందని ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా, రిసీవ్. మీరు నెక్స్ట్ మీటింగ్లో మీరు సాక్ష్యంతో వస్తారని ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా, రిసీవ్. మిమ్మల్ని పీడించే దుష్ట శక్తులు విడిచేసి వెళ్ళిపోతాను ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా, రిసీవ్. ఎవరికి అద్భుతం కావాలి? ఎవరికి అద్భుతం జరగాలి? చూడండి, లాస్ట్ టైం నేను కేవీఆర్ ఫంక్షన్ హాల్కి వచ్చినప్పుడు అసలు చాలా బాధతో దుఃఖంతో వచ్చాను. అసలు నేను భరించలేకపోతున్నా నాకున్న సమస్యను బట్టి. కానీ ఆ రోజు నాకు బ్రదర్ గారు నాకు డెలివరెన్స్ చేశారు. నేను స్టేజ్ మీద కూడా నాకు అసలు తెలియదు ఎలా తూలిపోయానో. అసలు ఒళ్ళంతా తేలిపోయి హల్కాగా అయిపోయింది. అప్పటి తర్వాత నేను మాత్రం ఏది నాకు సమస్య అనిపించలేదు. చాలా ధైర్యంగా ఎదుర్కొంటున్నాను. నాకు అసలు భయమే అనిపించలేదు. నేను చాలా ఆరోగ్యంగా కూడా ఉన్నాను. మెడంతా లాగేసేది, ఇప్పుడు అది లేదు. నేను లేదు. అప్పటి నుంచి ఆగస్ట్ 8 నుంచి మీకు అప్పుడు డెలివరీ చేస్తాం, కేవీఆర్ ఫంక్షన్ చేస్తాము. అప్పటి నుంచి మీకు నొప్పి లేదండి. అంతేకాదు, ఎక్కువ భయపడేదాన్ని ప్రతి విషయానికి. భయం అన్నది ఇప్పుడు కలగటం లేదు. నేను చాలా ధైర్యంగా ఉన్నాను. ఉంటున్నారు. భయం అనిపించట్లేదు. లాస్ట్ టైం ఆగస్ట్ 8 నాడు కేవీఆర్ ఫంక్షన్ పెట్టాము. ఆ సిస్టర్ వచ్చారు. డెలివరీ చేసిన తర్వాత ఎన్నాళ్ళ నుంచి నొప్పి ఉండేదమ్మా? మెడ నొప్పి నాదైతే చాలా సంవత్సరాలు అండి, 10 సంవత్సరాల పైనుంచి. 10 సంవత్సరాల నుంచి మీరు ఉండేది. హాస్పిటల్కి వెళ్ళారమ్మా? వెళ్ళానండి. న్యూరో ప్రాబ్లము, మెడిసిన్ కూడా. అయితే అన్ని మెడిసిన్లు చాలా తగ్గిపోయాయి, లేవు. ఇప్పుడు ఏ మెడిసిన్స్ వాడతలేరు? చిన్న టాబ్లెట్ ఒకటి కేవీఆర్, అది భయంతో వేసుకునే. కానీ మీరు చేసిన రోజున అసలు మీరు వెళ్ళాక వేసుకోలేదు. అప్పటి నుంచి టాబ్లెట్స్ ఏం లేదు. మీకు మెడ నొప్పి లేదండి. టెన్షన్ ఉండేది నాకు, బాగా నరాలు లాగేస్తూ ఉంటాయి. ఈ టెన్షన్ కి బ్రెయిన్ అంతా పట్టేసినట్టు అయిపోతుంది అనమాట. ఇప్పుడు అట్లా టెన్షన్ లేదు నాకు. టెన్షన్ లేదు, భయం కూడా లేదు, నొప్పి కూడా లేదు. మెడిసిన్ టాబ్లెట్స్ ఏం వాడటం లేదండి. నాకు ఉండేది లేదు. వావ్, చూసారండి ఈ బిడ్డ. లాస్ట్ టైం వచ్చిన డెలివరీ చేశాను. మీరు సాక్షి చెప్పి ప్రభు కనిపించారు కాబట్టి పరిశుద్ధాత్మని మీకు ఇచ్చే స్పెషల్ ప్రాసెస్ ఏంటంటే, ఆత్మలు నేను చూసినప్పుడు నాకు మిమ్మల్ని చూసినప్పుడు నాకు మీరు నాకు మనీ కావాలి, ఫైనాన్సెస్ కావాలని మీరు ప్రార్థన చేస్తున్నారు. అవునమ్మా? తర్వాత నేను ఎవరి మీద డిపెండ్ కావద్దు, నేను ఎవరి మీద ఆధారపడద్దు, నాకు నేనుగా నేను సపోర్ట్ చేసుకోవాలని మీరు అనుకుంటున్నారు. అవునమ్మా? దేవుడు సెలవిస్తున్నాడు మీకు. ఫైనాన్షియల్గా మీరు ఎవరి మీద డిపెండ్ కాకుండా మీకు మీరే సపోర్ట్ చేసే విధంగా దేవుడు మీ విషయంలో ఒక మార్గం సరళం చేస్తున్నాడు. వారిసీవ్ అని చెప్పండి. దేవుడు మిమ్మల్ని సంథింగ్ ఫ్యూచర్లో ఏదో
మిమ్మల్ని ప్రార్థన వీర్రాలుగా కూడా దేవుడు వాడుకోబోతున్నాడు. Thank you, Father. వారి I receive. చెప్ప I receive. ప్రార్థన వీర్రాలుగా వాడుకోబోతున్నాడు. ఇప్పుడు మీకు ప్రార్థన వీర్రాల అభిషేకం మీపై దిగొస్తుంది. కళ్ళు మూసుకోండమ్మా, మైక్ ఇవ్వండి. చూడండి, ప్రార్థన వీర్రాల అభిషేకం చూడండి ఎలా ఆ బిడ్డ మీదకి బలంగా దిగొస్తుందో చూడండి. నా చేయి చాపుతుండగా పరిశుద్ధాత్మ యొక్క శక్తి టచ్ చేస్తుంది. కళ్ళు మూసుకోండి, బలంగా దిగొస్తుంది. పొందుకోండి బలంగా. అగ్ని, ప్రార్థన వీరాల యొక్క అగ్ని బలంగా టచ్ చేస్తుంది. యేసుక్రీస్తు నామములో చూడండి, ఆ బిడ్డ నిలవలేకపోతుంది. ఆ శక్తి తట్టుకోలేకపోతుంది. యేసుక్రీస్తు నామములో నేను ఇప్పుడు 3 అని కౌంట్ చేస్తాను. చూడండి ఏం జరుగుతుందో చూడండి. ఆ బిడ్డ పక్కన ఒక ఏంజల్ ఒక పాత్ర పట్టుకొని ఉన్నాడు ఆ బిడ్డ పక్కన. నేను 3 అని కౌంట్ చేస్తాను. ఇప్పుడు ఆ ఏంజల్ ఏం చేస్తాడో చూడండి. రెడీ, కొంచెం ఇటు పక్క ఇటు జరగండి అమ్మా, ఇటువైపు రండి. ఇప్పుడు కళ్ళు మూసుకోండి. పక్కన ఏంజల్ ఉన్నాడు. ఆ యొక్క పాత్రలో ఒక అగ్ని, ఆ పాత్రలో నుంచి ఒక అగ్ని తీస్తున్నాడు. నేను 3 అని కౌంట్ చేస్తాను. ఏం జరుగుతుందో చూడండి. 1 2. ఇప్పుడు ఆ దూత తీసి మీద కుమ్మరిస్తున్నాడు. 3 మీద కుమ్మరిస్తున్నాడు. రిసీవ్ చేసుకోండి. చూడండి చూడండి చూడండి. వల్లంతా 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 తట్టుకోలేక అగ్ని. చూడండి ఆ బిడ్డను ఎలా టచ్ చేస్తుందో చూడండి. ఇది దేవుని అగ్ని. రాబోయే రోజుల్లో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రార్థనలో బలంగా వాడుకోబోతున్నాడు. రాబోయే రోజుల్లో మీ అభిషేకాన్ని దేవుడు పెంచబోతున్నాడు. రాబోయే రోజుల్లో మీరు ఏ విషయం గురించి అయితే ప్రార్థిస్తారో ఆ విషయంలో జవాబు వస్తుంది. మీరు చూడండి, తట్టుకోలేకపోతుంది. చూడండి అభిషేకం ఎలా మొత్తం షేక్ చేస్తుందో చూడండి. వాళ్ళంతా షేక్ చేస్తుంది, వాళ్ళంతా షేక్ చేస్తుంది. అగ్ని, దూత కుమ్మరించే అగ్ని, ఇది ప్రార్థన అగ్ని. ఆ బిడ్డ టచ్ చేస్తుంది. మీరు రాబోయే రోజుల్లో సాక్ష్యాలతో రాబోతున్నారు యేసు నామములో. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.